బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దేవాదులకు బ్యారేజ్ లేదు, దేవాదులకు బ్యారేజ్ లేదు. కొంచెం కాలువ కొట్టి ఈ పంప్ హౌస్లోకి తీసుకొచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. దాదాపు నాకు తెలిసి 0.6 TMC 0.7 TMC ఫర్ డే. ఇవాళకి కూడా బరాజు లేకుండా అక్కడ దేవాదుల నుంచి లిఫ్ట్ అవుతున్నాయి. మేమేమంటున్నాం, కన్నెపల్లి పంప్ హౌజులు లో లెవెల్లో ఉంటాయి కాబట్టి ప్రాణహిత గోదావరి తాగేటప్పుడు అక్కడ మలుపు తిరుగుతుంది, తిరిగి ఆ నీళ్ళన్నీ కూడా వంపులకు వస్తాయి. ఆ వంపు పాయింటే కన్నెపల్లి పంప్ హౌజ్ల పాయింట్. అది అక్కడ మోటార్లు మునిగితే చాలు, మన బాయిల మోటార్లు ఉంటాయి. బాయిల మోటార్ అంటే ఎక్కడ దాకా మనం ఆన్ చేస్తాం. ఇవాళ చివరికి అదేమంటే బుడ్డి కింద ఫుట్బాల్ తెలియంత వరకు మనం ఆన్ చేస్తాం. ఇవాళ ఇక్కడ మోటార్లు మునిగితే చాలు కదా. ఇవాళ 90,000 కుసకల నీళ్లు దాదాపు 7.5 TMC వస్తున్నాయి కదా. నువ్వు ఫుల్ స్థాయిలో లిఫ్ట్ చేస్తే కూడా నీకు లిఫ్ట్ చేసేటువంటి కెపాసిటీ కేవలం 2 TMCలే కదా. ఆ 2 TMCలు తీసుకుపోయి అన్నారం లేచి అక్కడ కూడా నువ్వు ఎక్కువ నిల్వ పెట్టకుండా మళ్ళీ మోటార్లు మునిగేంత వరకు నీళ్లు నిలుపుకొని అక్కడి నుంచి సుందీలు వేసుకొని అక్కడ కూడా నువ్వు మోటార్లు మునిగేంత వరకు నీళ్లు పెట్టుకొని నువ్వు సేఫ్ జోన్, నువ్వు చెప్తున్న సేఫ్ జోన్ ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అది మూలం. అక్కడి నుంచి నువ్వు అంతటి పంపు చేసుకోవచ్చు. నువ్వు 160 TMCలా 200 TMCలా ఎంతైనా పంపు చేసుకునే ఆస్కారం ఉన్నది ఎల్లంపల్లి. మేము గిదడుగుతున్నాం, మేము తప్ప ఇదేమైనా. దీనికి మా రిటైర్డ్ ఇంజనీర్లు సూచనలు చేయాలి, మా ఇంజనీర్లు సూచన చేయాలి, దీనికి సమీక్షలు పెట్టాలి. నేను అంటున్నా NDSA ఏం చెప్పిందో నీకెరక, చెప్పచ్చు. NDSA ఇవ ఈ లక్ష్మీ బరాజులో మొత్తం పూర్తి స్థాయిలో దీన్ని రీసెర్చ్ చేయకుండా, దీన్ని అధ్యయనం చేయకుండా, దీన్ని రిపేర్ చేయకుండా నీళ్ళు నిలబెట్టద్దని చెప్పొచ్చు. నేను ఒక్క సుక్క కూడా నీళ్ళు నిలబెట్టాలని చెప్పట్లేదు. పోతున్న నీళ్ళు అవి, ఇప్పటికి కరువుల్లో పోతున్న నీళ్ళు అవి. నేను చెప్తున్నట్టుగా ఆ పాయింట్కి వచ్చే పోతాయి ఆ నీళ్లు, లో లెవెల్ పాయింట్కి వచ్చే పోతాయి నీళ్ళు, కానీ లిఫ్ట్ చేయమంటున్నాం మేము. మీరు అంటున్నారు దీన్ని అడ్డం పెట్టుకొని రైతుల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేస్తే ఇలా కబద్దారని చెప్పి హెచ్చరిస్తాను. ఇవాళ నేను అంటున్నా, మీరు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, నేను బీజేపీ నాయకులు మాట్లాడుతున్నా. ఇలా ప్రజలు మాత్రమే ఎవరు ఏం చెప్తున్నారు, ఎవరు ఎందుకోసం చెప్తున్నారు, ఎవరు చెప్పే నిజమో రైతాల నిర్ణయించుకుంటారు. రైతులు రేపు తిట్టారు బాబు, గుర్తుపెట్టుకో. ఇవాళ నేను హైదరాబాద్ ఎంపీని, నార్త్ హైదరాబాద్ ఎంపీని నేను ఇక్కడ మున్సిపాలిటీలో. నేను ఇవాళ వచ్చిన తర్వాత ఎన్ని బోర్లు వేస్తున్నాను, 575 MLD తాగే నీళ్ళు కావాలి రోజుకని చెప్తున్నా కదా. ఇవాళ 105 MLD నీళ్లు తక్కువ ఉన్నాయని చెప్పి నేను చెప్పట్లే, జేఎస్ రంజన ఎవరో రివ్యూ చేస్తే ఇవాళ నిన్ను చెప్తా ఉన్నాడు. 105 MLD నీళ్లు ఇవాళ ఉస్మాన్ సాగర్ వాడుకున్నా, ఇవాళ మంజిరా వాడుకున్నా, గోదావరి ఇవాళకి కొంత నీళ్ళు ఇచ్చినా, కృష్ణా నది కొన్ని నీళ్ళు ఇచ్చినా, ఇంకా 105 MLD నీళ్లు దాదాపు 20% హెచ్చరిక చేసిండు. మంజిరా ఇంకో 45 రోజుల వరకే నీళ్ళు ఇవ్వగలుగుతాయని చెప్పి హెచ్చరిక చేసిండు. మరి మీరు ఆల్టర్నేటివ్ చూసుకోమంటున్నారు. ఎక్కడి నుంచి తెచ్చిస్తావు నీళ్ళని? ఏదైనా పశువులు ఆ కొట్టుకోవడానికి, కరువత్త బయట కొట్టుకోవడానికి? హైదరాబాద్ ప్రజానికం 1,40,40 లక్షల జనాభా, ఇంకో 40-50 లక్షల జనాభా వచ్చిపోతుంటుంది. 2 కోట్ల జనాభా. ఇది పెద్ద గొప్ప సిటీగా, గొప్ప నగరంగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఇంత ఐటీ హబ్గా చెప్పుకుంటాం, పరిశ్రమ హబ్గా చెప్పుకుంటాం. మరి ఈ హబ్లో రేపు తాగే నీళ్ళ సమస్య వస్తే ఎట్లా అంటున్నాం. తప్ప అని చెప్పి అడుగుతున్నాం. మేము ఆలోచన చేయండి విజ్ఞులుగా. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరు కదా, చేసే స్థాయిలో ఉన్న వాళ్ళు మీరు కదా, ఆలోచించాల్సింది మీరు కదా. అవసరమైతే రిటర్న్ ఇంజన్తో మీటింగ్ పెట్టి కదా, నీ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టి కదా. నీకు అఖిలపక్షం పెట్టే సంస్కారం లేకపోవచ్చు. ఇతర